అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఇయర్ మొత్తము కావాల్సిన పసుపు, కారం, వడియాలు అన్నీ ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. నేనైతే ఈ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో చేసినటువంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తాను. అవి ఫుడ్ సేఫ్టీలా అని మెన్షన్ చేస్తారు. సో, అవి నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. డబుల్ కవర్ ఏసేస్తాననమాట. నాకు అత్తయ్య ఇస్తారు, అమ్మ ఇస్తారనమాట. ఇది లాస్ట్ ఇయర్ కారము అండ్ కొన్ని వడియాలు లాస్ట్ ఇయర్‌వి కూడా ఉన్నాయన్నమాట. వీటిలో పసుపు స్టోర్ చేస్తాను. నెక్స్టు పిండి వడియాలు, పెసర వడియాలు, ఇంకా ఊరమిరపకాయలు, గుమ్మడి వడియాలు, పసుపు, కారం, సున్నిపిండి, బెల్లం. నేను ఒకసారి ఈ పచ్చి బఠానీ దొరుకుతాయి కదా! అవి కూడా తీసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటా అనమాట. ఇవన్నీ నేను ఇలా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటాను. కొన్ని పట్టకపోతే కింద కూడా స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇయర్ మొత్తం వచ్చేస్తాయి. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే వానాకాలం స్టార్ట్ అయ్యాక మనం మంచిగా ఏదైనా చేసుకోవాలి, పప్పు, సాంబారు చేసుకున్నప్పుడు చేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నాకు ఇవన్నీ చేయడానికి గంటన్నర పైనే పట్టింది. ఎందుకంటే ఆ వాక్యూమ్ లేకుండా కరెక్ట్‌గా చేయాలి. డబుల్ కవర్ ఏసేసి పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ మా నాన్న మినుములు, పెసలు, బియ్యం పంపించారు. ఇవి కూడా స్టోర్ చేసుకోవాలి.